హెల్త్ ఈజ్ వెల్త్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రియా, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, నెల్లూరు. ఈరోజు మనం క్యాన్సర్లో అతి ముఖ్యమైన చికిత్స గురించి మాట్లాడుకుంటాం. అదే రేడియేషన్ థెరపీ. ఒకసారి క్యాన్సర్ కన్ఫర్మ్ అయిన తర్వాత పేషెంట్ కండిషన్ బట్టి, వాళ్ళ క్యాన్సర్ టైప్ని బట్టి, ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది పేషెంట్ టు పేషెంట్ సెపరేట్గా ప్లాన్ చేయబడుతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో సర్జరీ అంటే ఆపరేషన్ ద్వారా చికిత్స చేయడం, రెండవది కీమోథెరపీ అంటే మెడిసిన్స్ ఆర్ డ్రగ్స్ యూజ్ చేసి చికిత్స చేయడం, మూడవది అతి ముఖ్యమైన ట్రీట్మెంట్ అంటే రేడియేషన్ ట్రీట్మెంట్ ఆర్ రేడియేషన్ థెరపీ అంటాం. రేడియేషన్ థెరపీ అనగానే పేషెంట్స్ చాలామంది సంకోచిస్తూ ఉంటారు. దీనికి కారణం అది ఏంటో తెలియకపోవడం. అండ్ వాడుక భాషలో రేడియేషన్ థెరపీ అనగానే కరెంటు ట్రీట్మెంట్, లేదంటే లైట్ ట్రీట్మెంట్, లేదంటే షాక్ ట్రీట్మెంట్, ఇలాంటి పదాలు వాడుక భాషలో వాడటం వలన చాలామంది భయపడడం, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకే ఈరోజు అసలు రేడియేషన్ థెరపీ అంటే ఏంటో తెలుసుకుందాం. రేడియేషన్ థెరపీలో కంటికి కనిపించని కిరణాలను ఉపయోగించి క్యాన్సర్స్కి చికిత్స అనేది చేయబడుతుంది. సో ఈ కిరణాలు ఇచ్చేటప్పుడు పేషెంట్కి ఎటువంటి కరెంట్ కానివ్వండి, షాక్ లాగా తగలడం కానివ్వండి, జువ్వుమనడం కానివ్వండి, నొప్పి కలగడం కానివ్వండి, తిమ్మిర్లు రావడం, ఇలాంటి ఎటువంటి సెన్సేషన్ పేషెంట్కి ఉండదు. అసలు రేడియేషన్ ట్రీట్మెంట్ జరుగుతుందని కూడా పేషెంట్కి తెలియదు. ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చే ముందు పలు రకాల ప్రొసీజర్స్ అనేవి ఫాలో అవుతాం. దీంట్లో 1 to 4 or 5 స్టెప్స్ అనేవి మనకి రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చే ముందు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ రేడియేషన్ డిపార్ట్మెంట్. ఇది మాస్క్ మేకింగ్ రూమ్ అండి. ఇది ఫస్ట్ స్టెప్. రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చే ముందు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మాస్క్ మేకింగ్ ప్రొసీజర్. దీంట్లో ఏంటంటే ఇటువంటి ఒక షీట్, ఇది థర్మోప్లాస్టిక్ షీట్ అంటాము. ఇది ఒక ప్లాస్టిక్ షీట్ లాగా ఉంటుంది. దీన్ని ఉపయోగించుకొని పేషెంట్కి, ఎవ్రీ పేషెంట్కి సెపరేట్గా వాళ్ళ ఆకృతికి తగ్గట్టు ఒక మాస్క్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అండ్ సపోజ్ పేషెంట్కి, బ్రెయిన్ పేషెంట్స్కి వాళ్ళకి తగ్గట్టు ఒక బ్రెయిన్ మాస్క్, ఇట్లాంటివి బ్రెయిన్ మాస్క్ అనేది తయారు చేయబడుతుంది. అలాగే గొంతు క్యాన్సర్, అలాగే నోటి క్యాన్సర్ ఉండే పేషెంట్స్కి ఇలాగా హెడ్ అండ్ నెక్ మాస్క్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఒకవేళ పేషెంట్ కనుక గర్భసంచి క్యాన్సర్స్, లేదంటే కడుపుకు, పొట్టకు సంబంధించిన క్యాన్సర్స్ ఉంటే వాళ్ళకి ఇటువంటి అబ్డామినల్ మాస్క్ అనేది తయారు చేయబడుతుంది. దీనివల్ల ఏంటంటే పేషెంట్ నడుము భాగము మరియు పొట్ట భాగము కదలకుండా ఉంటారు. సో ట్రీట్మెంట్ జరిగేటప్పుడు క్యాన్సర్ గడ్డ మిస్ అవ్వకుండా ఉంటుంది. చాలా ప్రిసైజ్గా ట్రీట్మెంట్ చేయగలుగుతాము. సో ఈ మాస్క్ మేకింగ్ ప్రొసీజర్లో ఈ థర్మోప్లాస్టిక్ మాస్క్ షీట్ యూజ్ చేసి ఎలా మాస్క్ తయారు చేస్తాము అనేది చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్లో ఉన్నామండి. ఇందాక తయారు చేసిన మాస్క్ను ఉపయోగించుకొని ప్రతి పేషెంట్ని ఒక స్పెషలైజ్డ్ సిటీ స్కాన్ అనేది తీస్తాము. ఈ సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ స్కాన్ని యూజ్ చేసుకొని కంప్యూటర్లో రేడియేషన్ థెరపీ అనేది ప్లాన్ చేయబడుతుంది. ఇప్పుడు ఆ సిటీ స్కాన్ ప్రొసీజర్ చూద్దాము.
ఇప్పుడు మనం టీపీఎస్ రూమ్లో ఉన్నామండి. ఇందాక సిటీ స్కాన్ తీసాం కదా, ఆ సిటీ స్కాన్ ఆధారంగా మనం పేషెంట్కి సంబంధించిన రేడియేషన్ థెరపీకి సంబంధించిన ప్లాన్ మొత్తం ఈ రూమ్లోనే చేయబడుతుంది. ఇక్కడ ఆ సిటీ స్కాన్లో క్యాన్సర్ గడ్డ, దాని పక్కన ఉన్న నార్మల్ అవయవాల్ని గుర్తించి కంప్యూటర్లో ప్లాన్ చేసి రేడియేషన్ థెరపీ ప్లానింగ్ అనేది చేస్తాము. ఇలా ప్లాన్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ గడ్డకి ఎక్కువ డోస్ ఇవ్వగలుగుతాము. అలాగే క్యాన్సర్ గడ్డ చుట్టూ ఉన్న నార్మల్ అవయవాలకి తక్కువ డోస్ వెళ్ళేలాగా చక్కగా ప్లాన్ చేయగలుగుతాము. ఇది మనకి లినాక్ బంకర్ అండి. యాక్చువల్ రేడియేషన్ థెరపీ అనేది ఈ రూమ్లోనే జరుగుతుంది. ఇందాక చేసిన మాస్క్ అండ్ సిటీ స్కాన్ అండ్ పేషెంట్కి సంబంధించిన రేడియేషన్ ట్రీట్మెంట్ ప్లాన్ని ఈ మెషిన్కి పంపించడం జరుగుతుంది. ఈ మెషిన్ అనేది హాల్సియాన్ లినాక్ మెషిన్. దీంట్లో మనం బేసిక్ టెక్నిక్ నుంచి అడ్వాన్స్డ్ ర్యాపిడ్ ఆర్క్ టెక్నిక్స్ వరకు అన్నీ చేయగలుగుతాము. సో పేషెంట్ కన్వీనియంట్ బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ప్లాన్ చేస్తాము. సో ఇక్కడ పేషెంట్ ఇందాక పొజిషన్ చేసుకున్నట్టు సేమ్ అదే విధంగా మాస్క్ అలా పెట్టి పొజిషన్ చేసుకుంటాము. అండ్ అదే ప్రక్రియలాగా పేషెంట్ని పొజిషన్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటాము. ఇది కన్సోల్ రూమ్ అండి. లినాక్ మెషిన్ ఆపరేషన్ అంతా ఇక్కడి నుంచే జరుగుతుంది. ఒకసారి పేషెంట్ని పొజిషన్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉందా లేదా పొజిషన్, ఎక్కడైనా మూమెంట్ ఉందా చూసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్షన్ చేసుకొని ఒక చిన్న సిటీ స్కాన్ అనేది చేస్తాము. ఆ సిటీ స్కాన్లో ఒక 1 mm, ఒక 1 millimeter ఎర్రర్ ఉన్నా కూడా దాన్ని కూడా కరెక్షన్ చేసుకొని ప్రెసిషన్తో ట్రీట్మెంట్ అనేది చేస్తాము. దీనివల్ల ఏంటంటే ఎక్కడా కూడా మనకి క్యాన్సర్ గడ్డ మిస్ అవ్వడం అనేది జరగదు. అలాగే అనవసరంగా ఎటువంటి నార్మల్ టిష్యూ కూడా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వదు. ఇప్పటిదాకా ప్రొసీజర్ అంతా చూసారు కదండి. ఒకసారి సిటీ స్కాన్ అంతా తీసిన తర్వాత ఏమి ఎర్రర్ లేదు అన్న తర్వాత జస్ట్ 3 to 5 minutes లోపల పేషెంట్ బయటకు వచ్చేస్తారు. సో ఎక్కడా కూడా పేషెంట్కి ఇబ్బంది కలిగే ప్రొసీజర్స్ అనేవి జరగవు. పెయిన్ కూడా ఉండదు, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇంత సింపుల్గా ఉంటుంది రేడియేషన్ థెరపీ అనేది. సో భయపడకుండా, అనవసరమైన కన్ఫ్యూజన్ లేకుండా రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కోఆర్డినేషన్తో ఒక ఆపరేషనల్ మోడ్తో జరుగుతుంది. ఎక్కడ ఎర్రర్ జరగడానికి అనేది ఛాన్స్ ఉండదు అండ్ పేషెంట్కి కూడా ఇబ్బంది ఉండదు. సో పేషెంట్స్ ఎటువంటి సంకోచం లేకుండా రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. Thank you.